మీ మాటల్లో సార్. ముందుగా మా ప్రెస్ మీట్‌కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని అంటే ఆలోచించాను మీరు వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్ గారంతా అసలు మన మూవీ గురించి ఏం చెప్పాలి? యాహ్! లో స్పెర్మ్ కౌంట్‌తో బాధపడే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ అన్నీ బాగున్నాయి. కానీ అసలు వాట్ ఈస్ దిస్ మూవీ? అంటే నాకు ఫస్ట్ నా మైండ్‌కి వచ్చింది ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. యూబైఏ సర్టిఫికేట్ రావడం అనేది కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ఫ్యామిలీ అంతా ఎళ్లి హ్యాపీగా కూర్చొని, నవ్వుకొని, ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, లాస్ట్‌లో ఒక మంచి మెసేజ్‌తో బయటికి నడిచే ఒక మూవీ ఇది. సో ఫస్ట్ నా దగ్గరికి ఈ కథ రావడానికి ముందు చిన్న స్టోరీ మధురా శ్రీధర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఫస్ట్‌లోనే నాకు అనుకున్నారు నా మీద మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నీ. కానీ అప్పటికి మనది ఉన్నది పర్ఫార్మెన్స్ ఒక సినిమా అది ఫ్లాప్. సో ఆయన మరి నాలో ఏం చూసి ఇచ్చారో తెలీదు. నేను ఒకటే అనుకున్నా అంటే ఐఎమ్ ఇండెప్టెడ్ టు హిమ్ ఫర్ లైక్ మై ఎంటైర్ లైఫ్. బట్ కానీ నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను నా మ్యాక్సిమం ట్రై చేయాలి. నా మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి సినిమా కోసం అని చెప్పి ఎంత ఫైట్ చేయాలో అంత చేసాం. ఆ ప్రాసెస్‌లో నాకు మా డైరెక్టర్ గారు చాలా 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 హెల్ప్ చేశారు. సో వీళ్ళిద్దరి గైడెన్స్‌లో ఇది ఎనీవేస్ ఇట్ వాజ్ ఎన్ ఎక్సలెంట్‌లీ రిటన్ స్క్రిప్ట్. అంటే ఫస్ట్ టైం చదివినప్పుడే స్క్రిప్ట్ కూర్చొని ఒక ఫ్యూ అవర్స్ చదివితే ఒక మన మంచి తరుణ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఒక తెలుగు మీల్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మంచి మీల్ ఒక తాళి కూర్చొని తిని హ్యాపీగా ఒక ఫీలింగ్ వస్తుంది కదా! ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఆ రోజే అనుకున్నా చెయ్యాలి అని. దానికి తగ్గట్టుగా నన్ను మోల్డ్ చేసి మమ్మల్ని గైడ్ చేసి వీళ్ళిద్దరు ఒక ఒక మంచి మూవీ వచ్చింది. సో ఈరోజు నేను ఆడియన్స్ అంటే వాట్ కెన్ ఐ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యూ మూవీ అంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండ్ ఇట్స్ ఏ జెన్‌జీ ఎంటర్‌టైనర్. యూత్ గానీ, ఫ్యామిలీ గానీ ఎవరైనా సరే థియేటర్‌కెళ్ళి కూర్చొని హ్యాపీగా ఒక 1 అవర్ 40 మినిట్స్, 1 అవర్ 45 మినిట్స్ నవ్వుకొని, ఒక 15-20 మినిట్స్ కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు ఓ మంచి మెసేజ్ ఒక హైతో బయటికెళ్తారు ఈ సినిమాలోంచి. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా. సో నిన్న వరంగల్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ షోలో నేను హీరోయిన్ చాందిని చౌదరి ఇద్దరం వెళ్ళాము. సో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి వి వర్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే అయ్యేటప్పటికి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు మేము చేసిన నవ్వుతుంటే మా కష్టం అక్కడే పే ఆఫ్ అయిపోయిందా అనిపించింది. బట్ ఇది ఇంకా బిగినింగే. కానీ మాకు అంటే అట్లీస్ట్ జరగబోయేది ఏంటి అనే దానికి ఒక చిన్న ప్రివ్యూ వచ్చినట్టు అనిపించింది. ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. జెన్‌జీ అయితే సినిమా మొత్తం నవ్వుతూనే ఉంది. సో సినిమాలో అయితే ఖచ్చితంగా అందరికీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎళ్లి మీరు చూస్తే మాత్రం యూ విల్ గెట్ హుక్డ్. ఆ 2 అవర్స్ 15 మినిట్స్ మీరు టైం చూసుకోరు. మీరు మీ జేబులోంచి మీ ఫోన్ బయటికి తీయరు. ఓన్లీ సినిమా చూస్తారు. సినిమా అయిపోయాక ఒక మంచి ఒక ఎమోషనల్ హైఫ్‌తో బయటికెళ్తారు. అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్రాంత్ గారు. మీకు మన సంతాన ప్రాప్తిరస్తు సినిమా అన్ని ప్రాప్తిరస్తుల్ని కలిగించాలని